ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని, ఈ దేశానికి అన్నీ చేసిన ఆ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని మనము ఒక 3-4 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. చాలా సందర్భాల్లో ఇటు బీజేపీ నాయకులు, తెలంగాణ నాయకులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఫ్యామిలీ, అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానివ్వండి, వీళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 70 ఏళ్లలో ఏం చేసింది అని చాలా ప్రతి ప్రెస్ మీట్ ఇదే మాట మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఈ దేశానికి ఏం చేసారు అని ప్రతి రాజకీయ ఉపన్యాసంలో మాట్లాడతారు. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆయన కొడుకు కేటీఆర్ కానీ, లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు కానీ మినిస్టర్స్ అయ్యారు. ఎంటైర్ ఫ్యామిలీ సెట్ అయిపోయింది. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన తెలంగాణ రాలేదు కదా, సమైక్య రాష్ట్రంలో ఉన్నాయి కదా. ఈసారి రాష్ట్రం ఇవ్వాలి, ఇక్కడ అనేక బలిదానాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఒకటి. ఆ రోజు కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చేయలేదు. కానీ మీ ముందు ఒక ఉదాహరణ కనబడుతుంది. ఈ దేశానికి ఈ రాష్ట్ర విభజన వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, మీ ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారు. అది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ పుణ్యమే. రాజకీయంగా మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని మీకు కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు మెచ్చుకోకపోయినా తెలంగాణ ప్రజలకు తెలుసు. నేనేమంటున్నానంటే వాళ్ళకు నోటికి ఊత పదం అయిపోయింది. ఏం చేసిండ్రు కాంగ్రెస్, ఏం చేసింది ఆ ఫ్యామిలీ, ఏం చేసిందని. నీ ముందే ఒక పెద్ద ఉదాహరణ నీ ముందే ఉంది కదా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లోనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. సమైక్య రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండే. సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ అనే నాయకుడు ముఖ్యమంత్రిగా అవకాశం రాకుండే కదా. ఈ ఆలోచన, ఈ జ్ఞానం వాళ్ళకి లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. బీజేపీ నాయకులు వీళ్ళు. అందుకే నేను రెగ్యులర్గా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆనాటి మహాత్మా గాంధీ కానీ, తర్వాత మోతీలాల్ నెహ్రూ కానీ, తర్వాత నిన్న నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడిన యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏమేమి చేసారు దేశానికి, ఎన్నో చేశారు కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము అనే దాంట్లో ఈ ఒకసారి చరిత్రను ప్రజలందరూ తెలవాలని ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లోనే ఈరోజు ఇందిరాగాంధీ గారి చరిత్ర కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు తెలవాలి కాబట్టి ఈరోజు ఇందిరాగాంధీ గారి యొక్క వారు ప్రధానమంత్రి కాకముందు
ఆమె జీవితము ప్రధానమంత్రి కాకముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ ప్రజలకు ఏం చేసింది, ఇది ఒకసారి జ్ఞాపకం చేయించే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రశ్న. ఇందిరాగాంధీ గారు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో మహాత్మా గాంధీ గారెంబడి, నెహ్రూ గారెంబడి ఆమె కూడా స్వతంత్ర పోరాటంలో చిన్న వయసులోనే ఆ ఉద్యమంలో పాల్గొని ఆమె కూడా జైలు జీవితం అనుభవించింది. ఆమె 6 సంవత్సరాలు జైల్లో ఉంది. చాలా చిన్న వయసు. ఆ వయసులోనే 6 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు వెంబడి 6 సంవత్సరాలు స్వతంత్ర పోరాట ఉద్యమంలో 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది ఇందిరాగాంధీ గారు. పోరాటాలు చేసి ప్రజల కోసము కొట్లాడి జైలు జీవితం గడిపిన చరిత్ర ప్రధానమంత్రి మోడీకి ఉందా? గారు కూడా ఈ చరిత్ర ఉందా? నేను 10 రోజులకే కాలు ఎదురు కొట్టుకున్నాను కేసీఆర్ గారు జైల్లో పెట్టారు. 10 రోజులు, 2 రోజులు జైలు, 10 రోజులే, ఒకటే రోజు కాలు ఎదురు కొట్టుకున్నారు. అమ్మ ఒక రోజుకి ఏదో పుట్టుకపోయినట్టు చేసి ఒక రోజుకి జైల్లో. ఇందిరాగాంధీ గారు 6 ఏళ్ళ జైలు ఉంటే కేసీఆర్ ఒక్క రోజుకి కాలు చేతులు కొట్టుకున్నాడు. పెద్ద మంచి వయసులో పెద్దోడు. నేను లాంగ్వేజ్ పద్ధతిలో మాట్లాడుతున్నాను. ఇది రాజకీయ విమర్శ, వ్యక్తిగత విమర్శ కాదు. ఒక్క రోజుకేనా దానికి లొల్లి 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 చేసేసి మరి బీజేపీ వాళ్ళని అడుగుతున్నాను నేను. ప్రజా జీవితంలో ప్రజా పోరాటాలు చేసి ఏ రోజైనా జైలు జీవితం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ గడిపారా? దీని మీద ఏమన్నా మా కాంగ్రెస్ గారు డిబేట్ వస్తారా? అవును, అమిత్ షా గడిపిండు. ఆయన రైలు కాలబెట్టిన కేసులో ఆయన జైలు జీవితం గడిపాడు. అంటే స్వాతంత్రం కోసం లేదా ప్రజల కోసం లేదు కదా. ఎందుకు మీరు అక్కడ గుద్దుకుంటారు, సంఘాలు గుద్దుకుంటారు మీరు? బీజేపీ టీఆర్ఎస్ ఓకే. అందుకే క్రమంలో అనేక అనుభవాలతో కూడుకున్న ఆమె రాజకీయ ప్రయాణంలో ఆమె దేశ ప్రజలు ఆమె ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆమె కొనసాగింది. ఈ 16 సంవత్సరాలలో ఈ దేశం ఎన్నో చేసింది. దేశం ఎక్కడెక్కడ చేసిందో పోను. నేను ఖాళీ మన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ కంబైన్డ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలని, రాయలసీమ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆమె మొదలుపెట్టిన కార్యం ఏంటిది? ప్రజల కోసము ఎస్సీలకు, ఎస్టీలకు గవర్నమెంట్ భూములన్నీ కూడా పనిచేసింది. భూములన్నీ మన ప్రాంతంగా దేశం మొత్తం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళందరికీ కూడా భూములన్నీ కూడా గవర్నమెంట్ భూములన్నీ కూడా వాళ్ళకు ఆ భూమి మీదనే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు రైతుల వ్యవసాయం దాని మీదనే బతుకుతుంది. ఆనాటి నుంచి ఇప్పటికీ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూముల మీద జీవనాన్ని గడుపుతున్నటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి మోడీ గారు కానీ
ముఖ్యమంత్రి హోదాలో ఈయన గారు ఒక్క ఇంచు భూమి ఇచ్చినట్టు చెప్పగలరా? ఇంచు భూమి, ఏమో లక్షల ఎకరాల కోట్లు భూమి, ఒక ఇంచు భూమి కేసీఆర్ ఇచ్చినట్టు కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినట్టుగా చెప్పగలరా? ఇది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఒకటి. ఆ భూముల మీదనే ఈరోజు తాండలు ఆ భూముల మీద వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. ప్రతి గ్రామంలో ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు భూములు చూసుకొని ఇప్పటికే దాని మీద బతుకుతున్న గ్రామీణ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూములే. ఇది చరిత్ర. రెండవది బ్యాంకులు. ఆ కాలంలో బ్యాంకులు అంటే ధనికుడే బ్యాంకు, ధనికుల డబ్బే బ్యాంకు. అంటే ధనికులకు బాగా డబ్బున్నోళ్ళకి అందుబాటులో ఉండే బ్యాంకులు. అప్పుడు సామాన్య మానవులకు సామాన్య రైతులకు అందుబాటులో బ్యాంకులు లేవు. ఎవరైతే కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళ కోసమే బ్యాంకులు ఉంటుండే. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేసిందంటే అట్లా కాదు అని ఆమె సవరణ చేసి బ్యాంకులు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందుకే జాతీయం చేయడం జరిగింది. చూడండి, ప్రతి గ్రామంలో ఈరోజు బ్యాంకులు ఉన్నాయంటే కారణం ఏంటి? విలేజ్ లో ప్రతి ఊర్లో బ్యాంకులు ఉన్నాయంటే దానికి కారణము ఆ రోజు ఇందిరాగాంధీ గారే. ఇది కాదనడానికి అవకాశం ఉందా? కాదు, తప్పు అని కేసీఆర్ గారు కానీ బీజేపీ నాయకులు అనడానికి ఆస్కారం ఉందా? లేదు. ఇక ఎన్నో రంగాల్లో ఇంకోటి ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఒక నినాదం, రోటీ కపడా మకాన్. రోటీ కపడా మకాన్, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నివసించడానికి ఇల్లు. అందుకే ఆ నినాదంతో ఇందిరాగాంధీ గారు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, తినడానికి తిండి ఉండాలి. అందుకే వ్యవసాయదారులను ఆమె నెహ్రూ తర్వాత ఆమె మొదలుపెట్టింది వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం. అందులోనే ఉద్యోగ అవకాశాల యొక్క సంఖ్య పెరిగితే అటు గ్రామాలు ఇటు పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆ ఇందిరాగాంధీ గారు ఈ ఎంప్లాయ్మెంట్ సమస్య, స్వయంగా బతికే ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించే భాగంలో అనేక సంస్థలు హైదరాబాద్లో పరిసర ప్రాంతాలనే తీసుకొచ్చింది. లిస్టు చదువుతా ఏంటంటే బిహెచ్ఎల్ రాసుకోవాలందరూ కూడా. బిహెచ్ఎల్, ప్రగా టూల్స్, ఐడిపిఎల్. ఎక్కడుంది ఐడిపిఎల్? బాలానగర్ ఉంది. టాప్ ఐడిపిఎల్ అంటే టాప్ ఇండస్ట్రీ. హెచ్ఏఎల్ ఎక్కడుంది? బాలానగర్లో ఉంది. హెచ్ఎండి, హెచ్ఎండి అంటే ఛానల్ కాదు, హెచ్ఎండి అదే అంటున్నా, చింతల్లో ఉంది. బీడిఎల్
బీడిఎల్ అంటే బాణుడు ఒక్కడే కాదు, హైదరాబాద్ లో కూడా బీడిఎల్, ఇక్కడ మేము ఓల్డ్ సిటీలో బీడిఎల్, హెచ్సిఎల్, ఎక్కడ హెచ్సిఎల్ బాగాలే కదా, బిఆర్బిఎల్ చంద్రాయణగుంట ఓల్డ్ సిటీ, ఎన్ఏ ఏఎస్సిఐ ఎక్కడ చెప్తున్నా, ఈఎస్ఐఆర్ లిమిటెడ్, విధాని ఓల్డ్ సిటీ ఒకసారి చదువుతా ఇవ్వండి. దీనిని 1973 ప్రారంభించారు. పారిశ్రామిక అభివృద్ధి ప్రత్యేక లక్షణాలు గల లోహాలు, వివిధ రకాల మిశ్రమ లోహాల తయారీలో టైటానియం మిశ్రమ లోహాలు విధాని కీలక పాత్ర పోషిస్తున్నది. ఏరోసిస్ రక్షణ అణుశక్తి అంతరిక్ష రంగాల్లో ఈ లోహాల అనువర్తనాలు కీలకం. పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే ఇది కూడా ఇందిరాగాంధీ గారు తెచ్చింది. సో హిందుస్థాన్ కేబుల్స్ చదువుతున్న ఏంటంటే భారీ పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ హెచ్సిఎల్ 1952లో హైదరాబాద్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్, రూప్నారాయణపూర్, వెస్ట్ బెంగాల్ కేంద్రాలుగా స్థాపించారు. వేగవంతంగా విస్తరిస్తున్న ఐటీ అభివృద్ధిలో హెచ్సిఎల్ కీలక పాత్ర పోషిస్తున్నది. టెలికాం కేబుల్స్ తయారులో వివిధ రకాల టెలికాం అవసరాల కేబుల్స్ తయారు చేస్తున్నది. హెచ్సిఎల్ ఉపయోగం చెప్తున్నాయి. బీడిఎల్ చూడండి, ఇది భారత ప్రభుత్వ పరిపాలనా నియంత్రణలో రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. దీనిని 1970లో ప్రారంభించారు. హైదరాబాద్ లో కాంచన్బాగ్, మెదక్ జిల్లాలోని భానూరులో దీని తయారీ కేంద్రాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 2 యూనిట్లు స్థాపించడానికి ప్రణాళిక రూపొందించారు. ఇది చూడండి, ఈసీఐఎల్ అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో 1967లో ఏప్రిల్ 11న ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ ఏర్పాటైంది. ఇది ఎలక్ట్రానిక్ పరికరాల పరిశోధన అభివృద్ధిలో, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నది. దేశంలో మొదటి డిజిటల్ కంప్యూటర్, దేశంలో మొదటి సాలిడ్ స్టేట్ టీవీ, దేశంలో మొదటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, దేశంలో మొదటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ఇందిరాగాంధీ గారు, మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నియంత్రణ పరికర వ్యవస్థలను రూపొందించింది. BHEL
ఇది కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ అధ్యయనంలో పనిచేస్తున్నది. దీని 9 యూనిట్లు 1986లో హైదరాబాద్ లో స్థాపించారు. ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాల తయారీ హైదరాబాద్ యూనిట్ లో జరుగుతున్నది. రక్షణ రంగానికి చెందిన ప్రత్యేక ఎలక్ట్రానిక్ అవసరాల సాంకేతిక సహాయాన్ని బిఎల్ అందిస్తున్నది. ఇది నవరత్న హోదాను పొందింది. బిహెచ్ఎల్ మధ్య కలుగుతుంది. ప్రాగా టూల్స్ ఇండియాకు సంబంధించిన యంత్రాలు విడి విభాగాల తయారీకి చెందిన ప్రముఖ సంస్థ ప్రాగా. దీనిని 1940లో హైదరాబాద్ లో స్థాపించారు. ఇది యంత్రాల విడి పరికరాలు రూపొందిస్తున్నది. కట్టర్లు, టూల్, గ్రైండర్లు, థ్రెడ్ రోలింగ్ మిషన్ మొదలైన వాటిని తయారు చేసింది. దేశంలో మిషన్ టూల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నది. ఇది చరిత్ర. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ 60 చెప్తా, అది కూడా చెప్తా లాస్ట్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మన వీళ్ళు లేకపోతే మన ఛానల్ ఎత్తుంది కదా.